శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఆవిష్కరించారు. ఆ లైవ్లో చూద్దాం. Thank you, sir. Now, the parade commander, Miss Gautami Sali, IPS 2015 batch, presently posted as Assistant Superintendent of Police, Bobbali Vijayanagaram, Andhra Pradesh, reporting to the chief guest, the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu, requesting for inspection of the parade. Miss Gautami Sali, IPS, the parade commander. Now the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu, will proceed to inspect the 72nd Independence Day Parade. He is escorted by Shri R.P. Thakur, IPS, the Director General of Police, and Miss Gautami Sali, IPS, the Parade Commander. మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం, అభిమానం చాటుదాం. రాష్ట్ర విభజన దురదృష్టకరం. అందరం కలిసి అభివృద్ధి చేసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ ఇస్తున్నటువంటి అక్షయ పాత్ర అప్పటి రాజధాని హైదరాబాద్ నగరాన్ని తప్పని పరిస్థితుల్లో వదులుకొని మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండుటకు రాష్ట్రాభివృద్ధి అమరావతి నగర నిర్మాణమే ధ్యేయముగా ఎంచుకున్న తన పరిపాలనను మొదలుపెట్టి ప్రభుత్వ శాఖలను మరియు ఉన్నతాధికారులను మన రాజధాని అమరావతికి రప్పించడం కోసము ఆయా శాఖలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచు నిమిత్తము తాత్కాలిక సచివాలయాన్ని నాయకులను అమరావతికి రప్పించడానికి తాత్కాలిక అసెంబ్లీని నిర్మించుటలో ముఖ్య భూమిక పోషించారు. కష్టే ఫలి అను నానుడి మన చంద్రబాబు గారికే సరిపోతుంది. సమయానికి నిద్రాహారాలు లేకుండా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కష్టమైన ఇష్టంతో పనిచేసుకుపోతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విభజన సమయం వరకు చేసిన అప్పును జనాభా లెక్కల ప్రాతిపదికన అధిక శాతం అప్పు భారం మన రాష్ట్రం పైన మోపి ఆస్తులను ఉంచుకుని మనల్ని కట్టుబట్టలతో పంపేస్తే వచ్చిన కష్టాన్ని ప్రజలకు తెలియనీయకుండా ఒక ఇంట్లో అప్పుల పాలై కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని బాధ్యత గల తండ్రి ఏ విధంగా పిల్లలకు తెలియకుండా పోషణ సాగిస్తారో అదే విధంగా అలు పెరగని మన నాయకుడు మన రాష్ట్రానికి వచ్చిన కష్టాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని తన చాకచక్యంతో ఎంతో గంభీరంతో కనిపిస్తూ మన రాష్ట్రానికి పెద్ద దిక్కై తండ్రి స్థానంలో ఉండి చిత్తశుద్ధితో అభివృద్ధి పథకాలను సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రతి శాఖను ప్రక్షాళన చేస్తూ తన ప్రత్యేక పర్యవేక్షణలో అభివృద్ధి పథకాలను శరవేగంగా ముందుకు నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్ట్ ఒక జీవనాడి. మన ముఖ్యమంత్రి వర్యులు పోలవరం ప్రాజెక్ట్ సాధించడం కోసం తెలంగాణలోని 7 మండలాలను మన రాష్ట్రంలో కలపడం మరియు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ఆమోదం కోసం చేసిన కృషి రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేనిది. పోలవరం పట్టిసీమ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అవిశ్రాంత కృషి చేస్తోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని దాదాపు 24,000 కోట్ల రూపాయల రుణాల రద్దు ద్వారా రైతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపింది రాష్ట్ర ప్రభుత్వం.
మన ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రవేశపెట్టబడిన ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ పథకం పుష్కలమైన ప్రతిభ ఉన్న విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ఆర్థిక వనరులు లేని బీసీ విద్యార్థులను నూతన ఉత్సాహంతో నింపుతోంది. Our respected chief guest, inspecting the 1st Battalion, 11th Battalion APSP Special Police, led by Contingent Commander Shri Madhusudan Rao, Reserve Inspector. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నటువంటి వాహనం 11th Battalion of APSP వారి వందనాన్ని స్వీకరించి ముందుకు సాగుతోంది. 14th Battalion APSP Police, Anantapuram, led by Contingent Commander Shri Chandrasekhar, BSc BEL, Reserve Inspector. Inspecting 16th Battalion APSP, Bakkanapalam, Visakhapatnam, proceeding